వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. క్షోణితలంబు నన్ను తురుసోకగ మొక్కెను తింతు సైకత శ్రోణికి జంజరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయ జాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్య వాణికిన్ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరౌ. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత యందలి 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగాన్ని ప్రారంభించుకున్నాం. అందుని కర్మయోగాన్ని పరిచయం చేసుకుని అందులో 3 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. అంతవరకు ఏం జరిగిందన్నది ఇప్పుడు మనం ఒకసారి పరికించినట్టయితే, శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం అంటే అదే జ్ఞానయోగం అనుకోండి, సాంఖ్యయోగం, ఆత్మతత్వ వివేక యోగం దానిని మరియు నిష్కామ కర్మయోగాన్ని కొంతవరకు ఉపదేశించాడు. ఉపదేశిస్తే అది విన్న అర్జునుడు ఈ భాగంలో అంటున్నాడు, ఒకవేళ నీ లెక్క ప్రకారం నీ అభిమతం కనుక కర్మయోగం కంటే జ్ఞానయోగమే గొప్పదని నువ్వు అనుకున్నట్టయితే కనుక నన్ను ఘోర హింసాత్మకమైనటువంటి ఈ కర్మయోగంలోకి ఎందుకు నియోగిస్తున్నావు? నన్ను ఎందుకు కర్మ చేయమని నన్ను ప్రోత్సహిస్తున్నావు కృష్ణ అని అడిగాడు. ఆ తర్వాత ఇంకా అన్నాడు, నీ మాటలు చూస్తే నాకు చాలా సందేహాలు కలుగుతున్నాయి. నీ మాటలతో నాకు సందేహాన్ని కలిగించి నా బుద్ధిని భ్రమింపజేస్తున్నావు. నా బుద్ధి నాకు సరిగ్గా అర్థమవటం లేదు. ఈ రెండిట్లోనూ ఏది మంచిదో తెలియట్లేదు నాకు. జ్ఞానయోగం మంచిదా లేకుంటే కర్మయోగం మంచిదా? ఈ రెండిట్లో ఏది మంచిదో నాకు తెలియట్లేదు. కాబట్టి ఇదంతా వద్దు. ఈ రెండిట్లో ఏది మంచిదో, నాకు ఏది మంచిదవుతుందో, నేను ఏది అనుసరిస్తే నాకు శుభం కలుగుతుందో దాన్ని మాత్రమే నాకు చెప్పు అని చెప్పేసి అడిగాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, ఒకప్పుడు సృష్టి ప్రారంభించినప్పుడు నేను ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం సంపాదించుకుని జ్ఞానయోగం ద్వారా ముక్తిని పొందాలనుకున్న వాళ్ళకి జ్ఞానయోగాన్ని, అలా కానీ
నిష్కర్మ కర్మయోగులకి కర్మయోగాన్ని అనేటువంటి 2 విధాలైనటువంటి అనుష్ఠానాలు చెప్పి ఉన్నాను, మార్గాలు చెప్పాను. ఈ 2 మార్గాలు నేను వాళ్ళకి బోధించి ఉన్నాను. ఇప్పుడు సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు ఈ 2 వేరు కావు. అంత జ్ఞానం లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఉన్న వాళ్ళకి నిష్కామ కర్మయోగం ద్వారా వారు పైకి వెళ్ళగలుగుతారు. అలాగే ఈ జ్ఞానభూమికల్ని ఆరోహించదలిచిన వాళ్ళకి జ్ఞానయోగం. ఈ 2 గొప్పవే. ఈ రెండిట్లో ఏది గొప్పది అనేటువంటి ప్రశ్నకు అసలు అర్థమే లేదు. అటువంటి ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఈ 2 గొప్పవే. ఎవరు ఏది పాటించగలరో, వారి శక్తియుక్తులతోటి దేన్ని ఎవరు పాటించగలరో దాన్ని వాళ్ళు పాటించి దాని ప్రకారం వాళ్ళు వాళ్ళ యొక్క బుద్ధిని వికసింపజేసుకుని చిత్తశుద్ధి పొంది ఆ చిత్తశుద్ధి ద్వారా పరమాత్మని అనుష్ఠానించే పరమాత్మని చేరుకోవడానికి ఈ 2 యోగాలు ఉపయోగిస్తాయి. ఈ రెండిట్లోనూ ఇది గొప్పది, ఇది తక్కువది అని చెప్పడానికి లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ భాగంలో 4వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ 3యోऽధ్యాయః కర్మయోగః. 4వ శ్లోకం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోऽశ్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోऽశ్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క పదవి భాగాన్ని తెలుసుకుందాం. కర్మణాం అనారంభత్, కర్మణామనామరంభత్ అవుతుంది. నైష్కర్మ్యం పురుషః అశ్నుతే, పురుషోశ్నుతే అవుతుంది. సన్యాసనాత్ చ ఏవ, సన్యాసనాత్ చ దేవ సిద్ధిం నా సమధిగచ్చతి. ఇది పదవిభాగం. ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. కర్మణాం అంటే కర్మలని, అనారంభాత్ చేయకపోవడం వలన, కర్మల్ని ఆచరించకపోవడం వలన, నైష్కర్మ్యం అంటే యోగనిష్టాసిద్ధి, పురుష మనుష్యుడు నా అశ్నుతే పొందడు, సన్యాసనాత్ చ ఏవ కేవలం కర్మల్ని త్యజించినంత మాత్రాన సిద్ధిని నా సమధిగచ్చతి పొందలేడు అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, కర్మల్ని చెయ్యకపోవడం వలన యోగసిద్ధి పురుషుడికి కలగదు. కర్మల్ని పూర్తిగా త్యజించడం చేత సిద్ధి పొందడం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కర్మలను చేయకుండిన కారణమున నరుడు జ్ఞానసిద్ధిని పొందనర్హుడవడు. చిత్తశుద్ధి కొరకు కర్మ చేయవలెను, కర్మలొదిలినందున సిద్ధి కలుగబోదు. అది కాబట్టి పద్యం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. కర్మలను చేయకుండిన కారణమున నరుడు జ్ఞానసిద్ధిని పొందను అర్హుడవడు. చిత్తశుద్ధి కొరకు కర్మ చేయవలెను, కర్మలొదిలినందున సిద్ధి కలుగబోదు చెప్తున్నాడు అర్జునుడికి. కాబట్టి చిత్తశుద్ధి కలిగే వరకు, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం
కలిగే వరకు వర్ణాశ్రమాలు ఏవైతే చెప్తాయో ఉచితాలైనటువంటి కర్మలని ఆచరించడమే మంచిది. మీ వర్ణానికి మీ ఆశ్రమానికి తగినటువంటి కర్మల్ని చేయాలి. ఆ కర్మల్ని చేయకుండా ఉండకూడదు, చేయడమే మంచిది. పురుషుడు ఈ కర్మల్ని ఆచరించకుండా జ్ఞానం పొందలేడు, అంటే యోగనిష్ట సిద్ధిని పొందలేడు. కేవలం కర్మల్ని విడిచిపెట్టడం వలన సిద్ధి అంటే మోక్షం కలగదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 5వ శ్లోకంలో చూద్దాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. కశ్చిత్ అంటే ఏ మనుషుడైనా, క్షణం అపి క్షణమైనా అంటే చాలా అతి కొద్ది కాలమైనా, జాతు ఎప్పుడు, నహి తిష్టతే ఉండలేడు, ఏం చేయకుండా, అకర్మకృత్ ఏ పని చేయకుండా ఎవ్వడు ఒక్క క్షణం కూడా ఉండలేడు అని చెప్పేసి చెప్తున్నాడు. కార్యతే చేసేవాళ్ళలాగా ఉనర్పబడుతున్నాడు, అంటే చేసేవాళ్ళలాగా తయారు చేయబడుతున్నాడు. హి ఎలానంటే ఎందువలనంటే అవశః అస్వాధీనుడై, అతనికి స్వాధీనం లేదు, తప్పదు, అతనికి తెలియకుండానే అతను కర్మలు చేస్తూ ఉంటాడు. అస్వాధీనుడై కర్మను సర్వః ప్రతివాడు ప్రకృతి జైర్గుణై అంటే ప్రకృతి జై అంటే ప్రకృతి నుండి పుట్టినటువంటి గుణై గుణాల చేత అని చెప్పేసి, అంటే ఏ మనుష్యుడు కూడా ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండలేడు. ఎందుకంటే అతని స్వాధీనంలో ఉండవు అవి. అస్వాధీనంగా అతని కర్మని ప్రతి వాళ్ళు కూడాను ప్రకృతి వల్ల కలిగేటువంటి గుణాల చేత చేయవలసి వస్తుంది. చేసేవాళ్ళలాగా వాడు తయారు చేయబడతాడు అని చెప్పేసి చెబుతున్నాడు అన్నమాట. కర్మ చేయకుండా ఉండాలి అంటే అది కుదరదు అని చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. భువిని కర్మలు చేయక పురుషుడుండలేడిక క్షణమైన, మనుజులెవరు గాని వారి వెంట పుట్టిన కర్మములను చేతురవనిలోన త్రిగుణములకు వశమగుచు. పద్యం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. భువిని కర్మలు చేయక పురుషుడుండలేడిక క్షణమైన, మనుజులెవరు గాని వారి వెంట పుట్టిన కర్మములను చేతురవనిలోన త్రిగుణములకు వశమగుచు. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. కర్మత్యాగం అంటే అనాసక్తి, కర్మల్ని పాటించకుండా ఉండడం, అది కర్మల్ని వదిలిపెట్టేయడం అసాధ్యం. ఎందుకంటే కర్మ చేయకుండా ఎవ్వరూ కూడా ఎన్నడూ కూడా ఒక్క క్షణమైనా కూడా ఉండలేరు. ఎందుకు అంటే అందరూ ప్రకృతి ద్వారా పుట్టినటువంటి సత్వ రజస్ తమో గుణాలకి లోబడి కర్మలు చేసేటువంటి పరిస్థితుల్లోకి లాగబడుతున్నారు. వాళ్ళు కర్మలు చేయడానికి బాధ్యులవుతున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు. వాళ్ళకి తెలుసో తెలియకుండా అయినా సరే వాళ్ళు కర్మలు చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి సత్వరజస్తమో గుణాలన్నీ ప్రకృతి సిద్ధంగా వాళ్ళలో ఉంటాయి. వాటి ద్వారా వాళ్ళు ఆ కర్మల్ని చేస్తూనే ఉంటారు. అవి ప్రకృతి సిద్ధమైనవి, ఆ 3 గుణాలు కూడాను, త్రిగుణాలును. వాటిని అవి ఉన్నంతకాలం, వాటిని జయించనంతకాలం కర్మలను చేయకుండా ఉండడం
సాధ్యం కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 6వ శ్లోకంలో చూద్దాం. ఇప్పుడు 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. ఈ శ్లోకం యొక్క పద విభాగం. కర్మేంద్రియాణి సంయమ్య యః ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఇది పద విభాగం. ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. కర్మేంద్రియాణి అంటే కర్మేంద్రియాలు 5 ఉంటాయి. ఆ 5ంటిని సంయమ్య నిగ్రహించి యా ఏ ఆస్తే మనసుతో స్మరన్ స్మరిస్తూ ఉంటాడో ఇంద్రియార్థాన్ ఇంద్రియ విషయాలను విమూఢాత్మ మూఢచిత్తుడు మిథ్యాచార కపటాచరణం గలవాడు సా అతడు ఉచ్యతే అని చెప్పబడును. అంటే నేనేమి కర్మేంద్రియాలన్నిటినీ నిగ్రహించి వశంలో ఉంచుకుని మనస్సుతోటి ఇంద్రియ విషయాలని కనుక స్మరిస్తూ ఉంటే, కర్మేంద్రియాలని నిగ్రహించాడు, ఇంద్రియ విషయాల్ని మాత్రం మనసులో అస్తమాటు తలుచుకుంటూనే ఉంటాడు. అటువంటి వాడు ఎవడు? మూఢచిత్తుడు, మూఢుడు అన్నమాట వాడు. వాడిని ఏమంటారు? అటువంటి వాడిని మిథ్యాచార కపట ఆచరణం కలవాడు అని చెప్పబడతాడు. ఉచ్యతే అని చెప్పబడతాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక విషయం ఉంది, ఆహారం ఎదురుగుండా ఉంటుంది, నేను తిన్నండి అని చెప్పి కూర్చుంటాడు. నేను ఇవాళ ఉపవాసం, నేనేమి తిన్ను అంటాడు. కానీ మనసులో మాత్రం అది తింటే బాగుంటుందేమో, దీంట్లో ఈ ఐటెం బాగున్నట్టుంది, ఇక్కడ ఏదేదో చూస్తే ఇది ఇంకా బాగున్నట్టు అని మనసులో దాని గురించే తలుచుకుంటూ ఉంటాడు. ఇటువంటి వాడిని ఏమంటారు అంటే కపట ఆచరణం గలవాడు. అంటే ఆచరణలో కపటత్వం ఉంది, అంటే నిర్మలత్వం లేదు, మూఢచిత్తుడు, మూఢుడు అని చెప్పేసి అతన్ని అంటారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. మూఢచిత్తులు ఇంద్రియములను అణచుచు మనసులోన విషయ సుఖమందు మునుగుచుండి మనుగడ సాగించుచుందురవని వారె కపటులనుచు చెప్పవలెను పార్థ. మూఢచిత్తులు ఇంద్రియములను అణచుచు మనసులోన విషయ సుఖమందు మునుగుచుండి మనుగడ సాగించుచుందురు అవని వారే కపటులనుచు చెప్పవలెను పార్థ. ఎవరైతే మూఢచిత్తుడు, మూఢుడు కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సుతోటి ఆ ఇంద్రియ విషయాల్ని స్మరిస్తూ ఉంటాడో, వాటి మీద ఆసక్తిని పోగొట్టుకోకుండా ఉంటాడో అతడిని కపటి అంటారు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ తర్వాత శ్లోకమైనటువంటి 7వ శ్లోకంలో చూద్దాం. ఇప్పుడు యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. శ్లోకం ఇంకొకసారి. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే.
ఈ శ్లోకం యొక్క పద విభాగం. య తు ఇంద్రియాణి, యస్త్వింద్రియాణి అవుతుందన్నమాట. మనసా నియమ్య ఆరభతే, నియమ్య ఆరభతే అర్జున, నియమ్య ఆరభతే అర్జున అవుతుంది. కర్మేంద్రియై కర్మయోగం అసక్తః సా విశిష్యతే. అది ఇప్పుడు చెప్తున్నాడు. యా అంటే ఎవడు, కానీ అంటే కానీ ఎవరైనా ఇంద్రియాన్ని జ్ఞానేంద్రియాలను మనస వివేకయుక్తమైన మనస్సుతోటి నిగ్రహించి ఆరభతే ప్రారంభిస్తాడో, కర్మేంద్రియాలతో కర్మయోగాన్ని అసక్తః అనాసక్తుడై అతడు విశిష్యతే శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. ఎవరైతే తన యొక్క మనస్సుతోటి ఈ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి జ్ఞానేంద్రియాలను నిగ్రహించి కర్మేంద్రియాలతోటి కర్మయోగాన్ని ఆసక్తి లేకుండా ఆచరించగలడో అటువంటి వాడిని శ్రేష్ఠుడు, గొప్పవాడు అంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మనకి ఇంద్రియాల గురించి తెలుస్తున్నాయి, ఇంద్రియాల గురించి వస్తుంది. అవి ఏమిటన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని 2 రకాలు ఉంటాయి. కర్మేంద్రియాలని ఏమంటే కర్మలు చేసేవన్నమాట. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు. వాక్ అంటే నోరు, పాణి చేతులు, పాదాలు, పాయు ఉపస్థలు అంటే విసర్జేంద్రియాలు అన్నమాట. ఇవి 2 వీటిని కర్మేంద్రియాలు అంటారు. అంటే ఇవి మన శరీరంలో పనులు చేస్తూ ఉంటాయి. వీటిని నియంత్రించేవి జ్ఞానేంద్రియాలు. అవి ఏమిటో చూద్దాం. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు ఇవి జ్ఞానేంద్రియాలు. త్వక్ అంటే చర్మం, చక్షు అంటే కళ్ళు, శ్రోత్ర అంటే ఇవి చెవులు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణ అంటే ముక్కు. ఇవి జ్ఞానేంద్రియాలు అంటారు వీటిని. ఈ ఇంద్రియ విషయాలు అనేవి ఏమిటో చూద్దాం. ఇప్పుడు త్వక్ అంటే చర్మం అని చెప్పుకున్నాం కదా, చర్మానికి స్పర్శ. చక్షు అంటే రూపం, చూసేది. శ్రోత్ర శబ్దం వింటుంది. జిహ్వ అంటే రసాలు, అంటే ఆహారం యొక్క మనం తీసుకునేటువంటి పదార్థాల యొక్క రుచిని తెలుసుకోవడం. ఘ్రాణం అంటే ముక్కు, గంధం ఏం చేస్తుంది? ముక్కు మంచి వాసన వచ్చినా చెడు వాసన వచ్చినా పసిగడుతుంది. ఇవి ఈ జ్ఞానేంద్రియాలతోటి జరిగేటువంటి ఇంద్రియ విషయాలు అనేవి ఇవన్నమాట. ఇప్పుడు పైన ఏం చెప్తున్నాడు? ఏవైతే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఆ 5 జ్ఞానేంద్రియాలని మనస్సుతోటి నియంత్రించి కర్మేంద్రియాలతోటి, అంటే మిగతా కర్మయోగాన్ని కనుక ఆసక్తి లేకుండా పాటించినట్టయితే అతన్ని శ్రేష్ఠుడు అంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఎవడు జ్ఞానేంద్రియములను నిగ్రహించి బుద్ధి కలిగిన మనసుతో భువిని ఆశలేక కర్మేంద్రియముల కోరికలు లేక కర్మ చేయునట్టి నరుడు ఘనుడు పార్థ. ఎవరైతే జ్ఞానేంద్రియాలను నిగ్రహించి, ఎవడు జ్ఞానేంద్రియములను నిగ్రహించి బుద్ధి కలిగిన మనసుతో భువిని ఆశలేక కర్మేంద్రియముల కోరికలు లేక కర్మ చేయునట్టి నరుడు ఘనుడు పార్థ. కానీ ఇందాక చెప్పాడు కదా, దానికి తర్వాత చెప్తున్నాడు అనమాట. 6వ శ్లోకానికి ఇది తర్వాతగా చెప్తున్నాడు అనమాట. ఎవరైతే వివేకయుక్తమైన మనసుతోటి, అంటే మనసుని వివేకంతో పట్టుకుని జ్ఞానేంద్రియాలన్నింటినీ నిగ్రహించి అనాసక్తుడై కర్మేంద్రియాలతో కర్మానుష్ఠానం చేస్తూ ఉంటే అతడు చిత్తసిద్ధిని పొంది జ్ఞానాన్ని పొందుతుంటాడు. అటువంటి వాడు శ్రేష్ఠుడు.
అటువంటి వాడు శ్రేష్ఠుడు. ఎందుకంటే అతను మనస్సుతోటి జ్ఞానేంద్రియాలన్నింటినీ నిగ్రహించడమే కాకుండా కర్మేంద్రియాలన్నిటితోటి ఆసక్తి లేకుండా కర్మానుష్ఠానం అతను చేస్తున్నాడు. పైన ఉన్నవాడు 6వ శ్లోకంలో చెప్పిన వాడు ఎటువంటి వాడు? కర్మేంద్రియాలన్నింటినీ నిగ్రహించి మనస్సుతో మాత్రం ఇంద్రియ విషయాల్ని స్మరిస్తూ ఉంటాడు. వీడికి వాడికి తేడా ఏమిటి? ఇక్కడ మనసుతోటి ఇంద్రియ విషయాల్ని స్మరిస్తూ ఉంటాడు, అతను మూఢుడు అని చెప్పాడు. అలా కాకుండా మనస్సుని నిగ్రహించుకుని జ్ఞానేంద్రియాలన్నీ మనస్సుతోటి నిగ్రహించి కర్మేంద్రియాల ద్వారా కర్మలు ఆచరిస్తూ ఆసక్తి లేకుండా, ఆ కర్మలపైన ఎటువంటి ఆసక్తి లేకుండా ఎవరైతే ఆచరిస్తున్నాడో అతను శ్రేష్ఠుడు అవుతాడు. పై శ్లోకంలో చెప్పినటువంటి ఆ కపటి కన్నా ఇతను చాలా ఉత్తముడు అని చెప్పేసి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. తర్వాతి భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.